And see the 16th passage దేని గురించి? జనరల్గా మనకు రాజులు రాజరికాలు ఇలా అయిపోయి రాజకీయాలు వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు మన ప్రభుత్వాలు వచ్చేసి ప్రజలే మనకు పాలకులు అయిన తర్వాత కూడా మనకు ఈ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఉందండి. అదే మనకు క్యాస్ట్ డిస్క్రిమినేషన్, అంటే క్యాస్ట్ సిస్టమ్ వల్ల కొన్ని రకాల ఇబ్బందులు చాలామంది ప్రజలు అయితే పడుతున్నారు. సో దాని గురించి అయితే ఆ సోషల్ ఈవెల్ గురించి మనకి ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ గురించి కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరి క్యాస్ట్ సిస్టమ్ని కంప్లీట్గా మనం పోగొట్టాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఇక్కడ కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. అండ్ ఫైనల్గా ఇక్కడ ఇవ్వడం జరిగిన సొల్యూషన్ కూడా చూసారా అండి. ఇంటర్ డైనింగ్ అంటే మనకు జనరల్గా పంక్తులు అంటారు కదండి. ఎప్పుడైనా మన పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కులం వాళ్ళు ఒక్కొక్క దగ్గర కూర్చోవాలని ఒక సిస్టమేటిక్గా ఉండేది ముందు. సో అలా కాకుండా అందరు కలిసిమెలిసి భోంచేయాలి, అప్పుడు ఆటోమేటిక్గా ఇదైతే పోతుంది అని చెప్పడం జరిగింది. ఇంటర్ మ్యారేజింగ్ అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకోవడం ద్వారా అసలు కుల వ్యవస్థని కంప్లీట్గా ప్రక్షాళన చేయొచ్చు అని చెప్పి కొంత సమాచారం అయితే, కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి దీన్ని పిన్ టు పిన్ దీంట్లో ఉండేటువంటి స్పెసిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఒకసారి నీట్గా విందాం. ఓకేనా గైస్? The architects of the Indian Republic hoped that, as secular ethos took roots, democratic institutions spread and a secular scientific outlook consolidated itself, the Indian society would outgrow the evil of caste system. This did not happen. What has happened is that the India of our dreams began to undergo a radical redefinition. Our republican dreams are being revised. A political engineering to perpetuate caste domination has gained gradual ascendancy over the liberal secular ideal of an egalitarian society. This has happened by default. Today there is widespread cynicism on whether or not the war against caste is winnable. Experiences spread over 5 decades of nation-building leave us in no doubt that the evil of caste system will not wither away unless the war against it is joined in a tactical and practical way. Concrete measures have to be adopted and implemented, foremost among them being interdining and intermarrying. Source: The Hindu, Thursday, 13th December 2001. Answer the questions now. 1. What did the architects of the Indian Republic hope? 2. A society characterized by social equality and equal rights for all people is known as. 3. What are the concrete measures mentioned in the passage to curb caste system? 4. What happened to our republican dreams? 5. Write the antonym of the word secular. ఓకే, అర్థమైంది కదండి. సో ఇప్పుడు చూద్దాం, వాట్ డిడ్ ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ హోప్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీన్ని ఒకసారి స్కాన్ చేద్దాం. చూసారా? The Indian society would outgrow the evil of caste system. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఆన్సర్ అండి. Okay, likewise we have to answer to the question and see the next one. A society characterized by social equality and equal rights for all people is known as అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే సొసైటీలో అందరికీ సమానత్వం, సమతావాదం అంటారు కదండి. సో దాన్ని ఇక్కడ ఆన్సర్గా రాయాల్సి వస్తుంది. అంటే అందరినీ సమానంగా చూడడం, పేద ధనికులు అని చెప్పి, లేకపోతే ఆ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళు అని చెప్పి ఆ డిస్క్రిమినేషన్ ఏం లేకుండా సమాజ నిర్మాణాన్ని ఏమంటారు అని చెప్పి ఇక్కడ అడగడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే మామూలుగా ఈగలిటరేటియన్ సొసైటీ అని చెప్పి యూజ్ చేస్తారు ఆ వర్డ్ జనరల్గా. ఎగలిటరేటియన్. ఓకే, సో దిస్ ఇస్ ద ఆన్సర్. సొసైటీ అని కూడా యూజ్ చేయండి.
And see the third one. What are the concrete measures mentioned in the passage to curb caste system అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఈ క్యాస్ట్ సిస్టాన్ని అంతమొందించడానికి ఏమేమి ఉపయోగపడతాయని చెప్తే ఇక్కడ ఇచ్చిన చూసారా, ఫార్మోస్ట్ అమాంగ్ దమ్ బీయింగ్ ఇంటర్ డైనింగ్ అండ్ ఇంటర్ మ్యారేజెస్. సో దట్ ఈస్ ద ఆన్సర్ అండి. ఓకే, ఇంటర్ డైనింగ్ ఇంటర్ మ్యారింగ్ అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, వాట్ హ్యాపెన్ టు అవర్ రిపబ్లికన్ డ్రీమ్స్ అని చెప్పి అడగడం జరిగింది. ఏం జరిగింది? ఎస్, ద ఇండియన్ సొసైటీ వుడ్ అండర్గో ద ఈవిల్ ఆఫ్ ద caste సిస్టమ్. సో ఇక్కడ కట్ చేసుకోండి. సో వాట్ హ్యాపెన్ టు అవర్ రిపబ్లికన్ డ్రీమ్స్, ఏం జరిగింది? జనరల్గా ఇట్ బిగాన్ టు అండర్గో ఎ రాడికల్ రీడెఫినేషన్. అంతే కదా, దాంట్లో ఇచ్చినది సేమ్ యాస్ట్రేజ్గా రాసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? began to undergo a radical redefinition. So this is the answer andi. And the last one chudandi, write antonym of the word secular. Secular ante enti? మామూలుగా secular కి opposite అంటే ఏంటి? Religious. రిలీజియస్ అని అనొచ్చు, లేకపోతే థియోక్రాటిక్ అని కూడా మీనింగ్ వస్తుందండి. సో థియోక్రాటిక్, ఇలా ఈ రెండిట్లో ఏదో ఒక వర్డ్ అయితే మీరు మెన్షన్ చేస్తే సరిపోతుందండి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. మరొక వండర్ఫుల్ ప్యాసేజ్ చూద్దాం ఇప్పుడు. 17th చూస్తే ఇది మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. కమ్యూనికేషన్లో జనరల్గా మనకు అగ్రెసివ్ కమ్యూనికేషన్, అదేవిధంగా అసర్టివ్ కమ్యూనికేషన్ అని రెండు ఉంటాయి కదండి. అంటే ఒక విషయాన్ని కోపంగా మాట్లాడడం, అదే విషయాన్ని పక్కన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడం. విషయం ఒకటే కానీ చెప్పే విధానంలో మార్పుల వల్ల సో సంబంధ బాంధవ్యాలు అనేది తెగిపోతూ ఉంటాయి, లేదంటే కలిసిపోతూ ఉంటాయి. అదే ఇక్కడ టోటల్గా ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడ చూసారా, బుల్లెట్స్ ఆర్ సీడ్స్ అని చెప్పారు. అంటే బుల్లెట్స్ అంటే సో హర్ట్ చేయడం, సీడ్స్ అంటే విత్తనాలు నాటడానికి, సీడ్స్ అంటే లైక్ మొలకెత్తించడం, లేకపోతే ప్రేమని పంచుకోవడం. ఓకేనా? సో మంచి జరుగుతుంది, ఇది చెడు జరుగుతుంది అని మీనింగ్. సో ఇక్కడ చూసారంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ బుక్ రాస్తున్నారో, ఆ బుక్లో అయితే బుల్లెట్స్ ఆర్ సీడ్స్ అని చెప్పి దాని గురించి రాయడం జరిగింది. సో ఈ మ్యాటర్ అంతా కూడా మనకు ఒకే ఒకటి తెలియజేస్తుంది, అంటే కమ్యూనికేషన్. మనం మంచిగా మాట్లాడితే మంచి జరుగుతుంది, చెడుగా మాట్లాడితే చెడు జరుగుతుంది. పక్కన వాళ్ళని నొప్పించకుండా ఒప్పించడమే మనకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ విధంగా మనం పక్కన వాళ్ళలో ప్రేమను పుట్టించవచ్చు, అదేవిధంగా సంబంధ బాంధవ్యాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి ఒక చిన్న కాన్సెప్ట్తో, మంచి కాన్సెప్ట్తో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని స్కిమ్మింగ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? Gary Chapman in his book, Love as a Way of Life, uses the vivid metaphor for words as being either bullets or seeds. If we use our words as bullets with a feeling of superiority and condemnation, we are not going to be able to restore a relationship to love. If we use our words as seeds with a feeling of supportiveness and sincere goodwill, we can rebuild a relationship in positive and life-affirming ways. When we need to talk candidly about something difficult with another person, we must focus on the conversation with keen attention and purpose. During the conversation, we must listen patiently, speak tactfully, and tell the truth as we understand it. We must align our words, voice inflection and tone, eye expression, body language, and actions with our inner awareness in an honest exchange.
1. What is the title of the book written by Gary Chapman? 2. How does the writer describe words? 3. How can we rebuild a relationship in positive and life-affirming ways? 4. What is the noun form of the word patiently? 5. Find a word in the passage which means the same as the word frankly. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇప్పుడు చాలా అంటే చాలా ఈజీగా ఉంది, ఇది ఈజీగా కూడా మనం రాయొచ్చండి. సో ఫస్ట్ చూద్దాం క్వశ్చన్స్. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద బుక్ రిటన్ బై గ్యారీ చాప్మ్యాన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ పైన మెన్షన్ చేశాను చూడండి. లవ్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. సింపుల్గా మనం అదొక్కటే రాయాలి, ఇంకా కొరవ అటు ఇటు ఏం రాయొద్దండి. లవ్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. ఓకే, ఇక్కడ ప్రతి వర్డ్ అనేది మనకు క్యాపిటల్లో పెట్టాలి, ఒక ప్రిపోజిషన్స్ అదేవిధంగా మనకు ఆర్టికల్స్ తప్ప కొరవన్నీ కూడా మనకు క్యాపిటల్ లెటర్లో పెట్టాలి. ఎందుకోసం అంటే అది బుక్ నేమ్ కాబట్టి, టైటిల్ కాబట్టి. ఓకేనండి. నెక్స్ట్ చూడండి. హౌ డస్ ద రైటర్ డిస్క్రైబ్ వర్డ్స్? వర్డ్స్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేశారు అంటే వర్డ్స్ అంటే ఏంటి? పదాలు అని కాదు, ఇక్కడ మాటల్ని ఇక్కడ ఏ విధంగా వివరించారు? మాటల్ని బుల్లెట్స్గా అదేవిధంగా విత్తనాలుగా ఈ రెండు రకాలుగా వివరించడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. Bullets or seeds. Next, how can we rebuild a relationship in positive and life affirming ways అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అంటే ఇక్కడ ఏంటి? యూజ్ వర్డ్స్ యాజ్ సీడ్స్ టు, ఇక్కడ ఇచ్చిన చూడండి, we use our words as seeds with a feeling of supportiveness and sincere. ఇది ఉంది కదండి. సో ఇది పాజిటివ్ రిలేషన్షిప్స్ రాసుకుందాం. ఎలా రాయాలో చూద్దాం. ఇది యూజ్ వర్డ్స్ యాజ్ సీడ్స్ రీబిల్డ్ ఏ పాజిటివ్ రిలేషన్షిప్. ఓకేనా? యూజ్ వర్డ్స్ యాజ్ సీడ్స్ అంటే ఒక విత్తనాల్లాగా మనం ఉపయోగించినట్లయితే, అంటే మీనింగ్ ఏంటి? మంచిగా మాట్లాడినట్లయితే మనకు మామూలుగా ఒక ఇది కూడా ఉంది కదండి తెలుగులో, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. అంతే అండి, ఇంకేం లేదు. అండ్ సీ ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ పేషెంట్లీ? సో నౌన్ ఫార్మ్ ఏమవుతుందండి పేషెంట్లీకి? పేషెన్సీ అవుతుంది. అంతేనా? Patiency. Next, when you find the word in the message which means the same, the word frankly. Frankly అనే ఒక అంటే frankly అంటే ఇన్ఫ్యాక్ట్. ఓకేనా? ఈ ఇన్ఫ్యాక్ట్ అనే దాన్ని ఇక్కడ ఏ విధంగా ఇవ్వడం జరిగింది అనేది చూద్దాం. అంటే ఇక్కడ దీంట్లో ఎలా ఉంది అనేది చూద్దాం. చూసారా? క్యాండిడ్లీ అంటే ట్రూలీ, ఫ్రాంక్లీ అని మీనింగ్, కాబట్టి అది రాస్తే సరిపోతుంది. Candidly. So likewise we have to answer to the question Andy. And see the 18th one. Now we are in the 18th one. Actually this 18th one is given about మనకు మెడిటేషన్ గురించి అయితే, మెడిటేషన్లో రకాలను గురించి, ఓకే, ఆ లెవెల్స్ గురించి అయితే ఇక్కడ వివరించడం జరిగింది. సో ఫస్ట్ దీంట్లో ఏం స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దామండి. ఫస్ట్, There are 3 stages in meditation. The first is what is called dharana, concentrating the mind upon an object. I try to concentrate my mind upon this glass, excluding every other object from my mind except this glass. But the mind is wavering. When it has become strong and does not waver so much, it is called dhyana meditation. And then there is a still higher state when the differentiation between the glass and myself is lost, samadhi or absorption. The mind and the glass are identical. I do not see any difference. All the senses stop and all powers that have been working through other channels of other senses are focused in the mind.
then this glass is under the power of the mind entirely. This is to be realized. It is a tremendous play laid by the yogis. From Swami Vivekananda's lecture Meditation. 1. What are the 3 stages in meditation? 2. What happens to the mind in the dhyana stage? 3. Which object does the writer select in the passage for concentration of mind? 4. What is the verb form of the word meditation? 5. Find the antonym of different. ఓకే, అర్థమైంది కదండి. సో 3 స్టేజెస్ ఆఫ్ మెడిటేషన్స్ గురించి అయితే ఇక్కడ చక్కగా అయితే వివరించడం జరిగింది. మరి ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది చూద్దాం. వాట్ ఆర్ ద 3 స్టేజెస్ ఇన్ మెడిటేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదండి 3 స్టేజెస్ అని, కాబట్టి 1 2 3 అని చెప్పేసి ఫస్ట్ వేసుకుందాం. 2 3. సో 3 స్టేజెస్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏంటంట, ధారణ, అంతే కదండి. ఫస్ట్ ఏంటి, ధారణ. సెకండ్ ఏంటి, ధ్యాన. మూడోది ఏంటి, సమాధి. ఓకేనా, ఈ 3 అయితే ఇవ్వడం జరిగింది. వీటిని మనం మెన్షన్ చేసి రాస్తే సరిపోతుందండి. ఫస్ట్ ఏంటి, ధారణ. ధారణ. సెకండ్ వన్ ఏంటి, ధ్యాన. వెరీ గుడ్. థర్డ్ వన్ ఏంటి, సమాధి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం రాయాల్సి వస్తుంది. 1 2 3. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు ద మైండ్ ఇన్ ద ధ్యానం స్టేజ్. ధ్యానం స్టేజ్లో మనకు మైండ్ ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. ఎలా ఉంటుందండి, మైండ్ ఈజ్ మామూలుగా వేవరింగ్ అంటే అటు ఇటు కదలడం అనమాట, అటు ఇటు అనిపిస్తూ ఉంటుంది, అంతే కదా, అదే కదా చెప్పింది ఇక్కడ. సో ఇట్ ఈస్ ఇన్ వేవరింగ్. The mind is wavering in that stage. The mind is wavering. అక్కడ సరిపోతుంది. Which object does the writer select in the passage for concentration of mind అని చెప్పారు. ఏంటి, గ్లాసే కదా తీసుకున్నది, గ్లాస్. సింపుల్. వాట్ ఈస్ ద వెబ్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ మెడిటేషన్. మెడిటేషన్కి వెర్బ్ ఏంటి, మెడిటేట్, అంతే కదా. మెడిటేటెడ్ ఏదైనా తీసుకోండి, ఏదైనా కరెక్టే వస్తుంది. నెక్స్ట్ చూడండి, యాంటోనిమ్. డిఫరెంట్ అని చెప్పేదానికి అని ఇచ్చేదానికి మనకి ఇక్కడ యాంటోనిమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారా, ఫైండ్ అని చెప్పారు. ఫైండ్ అంటే దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉండే దాని గురించి మనం వెతుక్కోవాలండి. అంతేగాని మామూలుగా డిఫరెంట్ అంటే మనకు సిమిలర్ అలా రాసేదానికి కుదరదు. సో మనకు అలైక్ అని అలా రాసేదానికి కుదరదు. దీంట్లో ఉండేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం కనుక్కొని మనం ఇక్కడ రాయాల్సి వస్తుంది. ఓకేనా. సో ఒకసారి మనం సర్చ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ద మైండ్ అండ్ క్లాస్ ఆర్ ఐడెంటికల్ ఉంది కదా. సో ఐడెంటికల్ అంటే సిమిలర్గా ఉంటుంది, అలాగే ఇంచుమించుగా అలాగే ఉంటుంది అని. సో కాబట్టి అది ఆన్సర్ రాయాలి, అంతేగాని అలైక్ అని రాయకూడదు. ఐడెంటికల్ ఈ విధంగా మనం చక్కగా అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇదా బెర్ట్రాండ్ రస్సెల్ గురించి ఇక్కడ కొంత సమాచారం అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మామూలుగా హైడ్రోజన్ బాంబ్స్ ఇవి ఉన్నాయి కదండి. సో ఈ బాంబ్స్ అణు ప్రయోగాల గురించి అనేది ఇక్కడ కొంత సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ అణుబాంబుల ప్రయోగం కనుక చేసినట్లయితే మానవాళికి ఫ్యూచర్లో అసలు మానవాళి ఉండేదానికి స్కోపే లేకుండా పోతుంది. కాబట్టి రెండు మన చేతుల్లో ఉన్నాయి. ఒకటి యుద్ధాల్ని మానుకోవడము, రెండవది మొత్తం మానవాళిని నాశనం చేసుకోవడం. సో దీని గురించి కొంత సమాచారం అయితే ఇక్కడ రసల్ గారు ఇవ్వడం జరిగింది. సో ఒకసారి స్కిమ్మింగ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. Bertrand Russell appeals to all concerned as a human being, a member of the species man, whose continued existence is in doubt. A war with the hydrogen bombs puts an end to the human race. In his view, it seems that the general public have not realized the real impact of a war with atomic bombs. A hydrogen bomb is 25,000 times as powerful as that which destroyed Hiroshima. So the stark, dreadful and inescapable problem before us is whether we shall put an end to the human race or we shall give up wars.
He explains in great detail the role of ordinary people in the peace process and requests the general public to be more aware and assertive so that the fate of the nations need not be decided by despotic leaders alone. Answer to the questions. 1. According to Bertrand Russell, what puts an end to the human race? 2. Who have not realized the real impact of a war with atomic bombs? 3. Who does Bertrand Russell request to be more aware and assertive? 4. Antonym for despotic is. 5. How many times is a hydrogen bomb as powerful as that which destroyed Hiroshima? ఓకేనా, అర్థమైంది కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొకసారి మీరు స్కిమ్ చేసుకొని ఇక్కడ ఉండేటువంటి క్వశ్చన్స్కి అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా గైస్? సో అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు చూడండి, అకార్డింగ్ టు ద రసల్ వాట్ పుట్స్ అన్ ఎండ్ టు ద హ్యూమన్ రేస్. ఏంటండి? హైడ్రోజన్ బాంబ్సే కదండి. కాబట్టి పైన ఇచ్చుంటారు ఆల్రెడీ, చూద్దాం ఒకసారి మీకు నీట్గా. ఏ వార్ విత్ ద హైడ్రోజన్ బాంబ్స్ పుట్స్ అండ్ ఎండ్ టు ద హ్యూమన్ రేస్ ఉంది కదండి. దీన్ని స్కిమ్ చేసిన తర్వాత ఇలా స్కాన్ చేసుకొని అప్పుడు మీరు రాయాల్సి వస్తుందండి. ఓకేనా? ఏ వార్ విత్ ద హైడ్రోజన్ బాంబ్స్. కంప్లీట్గా రాసిన ఒకటి, లేకపోతే ఇక్కడ వరకు అయితే సరిపోతుంది, నో ప్రాబ్లం. హూ హ్యావెంట్ రియలైజ్ ద రియల్ ఇంపాక్ట్ ఆఫ్ ఎ వార్ విత్ అటామిక్ బాంబ్స్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరండి? ఎవరికి దీని గురించి అవేర్నెస్ లేదు అటామిక్ బాంబ్స్ గురించి అంటే జనరల్ పీపుల్కి, అంతేనా? ఇచ్చిన చూడండి, ఇట్ సీమ్స్ నాట్ ద జనరల్ పీపుల్ హ్యావ్ నాట్ రియలైజ్ ద రియల్ ఇంపాక్ట్ అని చెప్పారు కదా. సో ద జనరల్ పీపుల్. ద జనరల్ పీపుల్ లేదా టు ద జనరల్ పీపుల్ అని చెప్పి రాసుకోవచ్చు, లేదా జనరల్ పబ్లిక్ అన్న రాసుకోవచ్చు, పీపుల్ అన్న ఒకటే, ఏదైనా ఒకటే అండి. నెక్స్ట్ చూడండి, హూ డస్ బెర్ట్రాండ్ రసల్ రిక్వెస్ట్ టు బి మోర్ అవేర్ అండ్ అసర్టివ్. ఎవరిని రిక్వెస్ట్ చేశాడు ఇక్కడ? రిక్వెస్ట్ ద జనరల్ పబ్లిక్. దానికి కూడా ఇదే ఆన్సర్ వస్తుందండి, జనరల్ పబ్లిక్ అని రాసుకోండి ఈసారి. సో అర్థమైంది కదండి. నెక్స్ట్ చూడండి, యాంటోనిమ్ ఫర్ ద డిస్పోటిక్ అని చెప్పి అడగడం జరిగింది. సో డిస్పోటిక్ వచ్చి మనకు యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం ఏంటి? టెర్రిబుల్. ఓకేనా? చాలా భయంకరమైన, ఫ్రైట్ అండ్ ఫియర్ ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ నేనైతే టెర్రిబుల్ అని రాస్తున్నాను. టెర్రిబుల్. అండ్ సీ ద నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ అండి. How many times a hydrogen bomb as powerful as that which destroyed Hiroshima? ఎన్నిసార్లు అంటే ఎన్ని రెట్లు, అంతేనా? ఎన్నిసార్లు కాదు, ఎన్ని రెట్లు పవర్ఫుల్గా మొత్తం అంతం చేస్తుందంటే ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా, 25,000 ఆఫ్ టైమ్స్ అంట అండి. వావ్. కాబట్టి ఎవరు యుద్ధాల జోలికి అయితే పోవద్దండి. సో అదే అండి. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి మనకు 20th. ఇది దేని గురించి ఇవ్వడం జరిగిందంటే సిపాయిల తిరుగుబాటు జరిగింది కదండి. ఆ సిపాయిల తిరుగుబాటు గురించి మనకు మంగళ్ పాండే ఉన్నారు కదా, అసలు జస్ట్ దాని బ్యాక్ ఎండ్ స్టోరీ ఏం లేదు. అప్పట్లో అంటే 1700, 1800 కాలంలో, అంటే ఆ ఇయర్స్లో జనరల్గా మన భారతీయులు బ్రిటిష్ వాళ్ళ కింద సైనికులుగా పనిచేసేవాళ్ళు అండి. అప్పట్లో ఏంటంటే మనకు ఈ తుపాకులు అనేది మనకు హ్యాండ్ తుపాకులు ఏం లేవు, పెద్ద పెద్దవి ఉండేవి కదా. సో అదొకటి. నెక్స్ట్ వాటిని ఉపయోగించేటువంటి గుండ్లు ఏదైతే ఉంటాయో దాన్ని ఇట్లా కొరికి దాని లోపల పెట్టాల్సి వస్తుంది. ఈవెన్ బాంబులు కూడా ఇట్లా కొరికి ఇట్లా వేయాల్సి వస్తుంది. ఆ కొరికే దానికి మామూలుగా మైనం యూస్ చేసేవాళ్ళు. ఆ మైనంలో ఏమి యూస్ చేస్తారంటే పంది కొవ్వు, అదేవిధంగా ఆవు కొవ్వుల్ని ఉపయోగించేవాళ్ళు అనమాట. దీన్ని కనుక్కున్నటువంటి ఈ కొంతమంది సిపాయిలని తిరుగుబాటు చేశారు. అందులో మొదటి వాడు వచ్చేసరికి మనకు పాండే. సో అందుకోసం అని చెప్పి అప్పటి నుంచి మేము ఈ తుపాకులను ఉపయోగించమని చెప్పి ఒక ఉద్యమం లాగా తయారైంది మన ఫస్ట్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో దాట్స్ ద ఫస్ట్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా అండి. కాబట్టి మనకు దాని గురించి అయితే కొంత సమాచారం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ ఇక్కడ క్వశ్చన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది, చూస్తున్నామా. అయితే నెక్స్ట్ ఒకసారి స్కిమ్మింగ్ ఏ విధంగా చేద్దామనేది చూద్దాం ఇప్పుడు. ఓకే గైస్. Throughout the 1700s and 1800s, continual rebellion occurred as the Indian people tried to drive the British out.
The British government took control of the East India Company after a large rebellion in 1857. Conditions for the sepoys, Indian soldiers in the British Army, caused unrest among them. They had lower pay than the Indians of the upper caste and saw discrimination in matters of privilege and promotion by the British officers. The situation which finally pushed the soldiers to rebel was that tallow from cows and lard from pigs were put into the gun cartridges. The soldiers had to bite off the tallow or wax before putting them into their rifles. This offended both Muslims and Hindus for religious reasons. Mangal Pandey, a 29-year-old sepoy, played a key role in Sepoy Mutiny. He urged the other sepoys to revolt against the British. Most of these rebels were defeated by spring 1859. However, the revolt brought about great changes in relations between India and Britain. Answer the questions. 1. Who took control of East India Company after the rebellion in 1857? 2. According to the passage, what does the word sepoy mean? 3. Who played a key role in Sepoy Mutiny? 4. Which brought changes in the relationship between India and British? 5. What is antonym for the word rebel? సో అర్థమైంది కదండి. సో ముస్లిమ్స్ అండ్ హిందువులు అప్పట్లో ఉండేవాళ్ళు కదా, అప్పట్లో కూడా. సో వాళ్ళు మామూలుగా మనకు హిందువులకి ఆవులు అంటే చాలా పవిత్రంగా పూజిస్తాము. అదేవిధంగా ముస్లిమ్స్ పందులు అంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఇలాంటి వాటి కొవ్వును మనం నోట్లో పెట్టుకుంటే మనం అపవిత్రం అవుతామని ఒక కాన్సెప్ట్తో మనకి ఇక్కడ మంగల్ పాండే ఫస్ట్ దాన్ని ఉపయోగించడం నిరాకరించి ఇతర సిపాయిలను కూడా కొంచెం ఉసిగొలిపి అలాంటి యూస్ చేస్తే మనం అపవిత్రం అవుతామని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఒక్కొక్కరు మారిపోయి కంప్లీట్గా వీళ్ళంతా కూడా తిరుగుబాటు చేయడం జరిగింది. దీన్ని మనకు సిపాయిల తిరుగుబాటు అని కూడా అంటారండి జనరల్గా. ఓకే, ఎప్పుడు సిపాయిల తిరుగుబాటు 1857. ఓకే, హూ టు కంట్రోల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్టర్ ద రిబాలియన్ ఇన్ 1857. సో 1857 తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో అది ఎవరు కంప్లీట్ కంట్రోల్లోకి వచ్చేసింది అని అడుగుతున్నారు. ఎవరు కంట్రోల్కి వచ్చింది? ద బ్రిటిష్ పీపుల్ కంట్రోల్లోకి వచ్చింది, అంతే కదండి. ద బ్రిటిష్ గవర్నమెంట్, జీఓబిటీ అని రాస్తే సరిపోతుంది. ద బ్రిటిష్ గవర్నమెంట్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వాట్ డస్ ద సిపాయ్ మీన్? సిపాయ్ అంటే ఏంటి? సైనికులనే కదా సిపాయిలు అంటారు. సైనికులు ఏమంటారు ఇంగ్లీష్లో? సోల్జర్స్. ఓకేనండి, సోల్జర్స్ లేదా సోల్జర్. సిపాయి అంటే సోల్జర్ అంటే ఒకటే కాబట్టి సింగులర్ కాబట్టి సోల్జర్ అని పెట్టండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, హూ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ సిపాయ్ ముటినీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ముటినీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవరండి? మంగల్ పాండే, అంతే కదా. సో మంగల్ పాండే. మంగల్ పాండే. నెక్స్ట్, విచ్ బ్రాట్ చేంజెస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియన్ అండ్ బ్రిటిష్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ ఇండియన్కి అండ్ ఈ బ్రిటిష్ మధ్య ఈ రిలేషన్షిప్ దెబ్బతినడానికి కారణం ఏమైంది? సిపాయిల తిరుగుబాటు అయింది. ఈ సిపాయిల తిరుగుబాటుని ఏమంటారు? ఇక్కడ ఆల్రెడీ పైన ఇచ్చిన కదా సిపాయ్ ముట్నీ అని చెప్పారు కదా. సో అదే ఆన్సర్ అండి. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. అండ్ వాట్ ఈస్ యాంటోనిమ్ ఫర్ ద వర్డ్ రెబల్? రెబల్ అంటే చాలా రెబల్గా ఉండడం, మీకు ఐడియా ఉంటుంది, రఫ్గా ఉండడం. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఒబే, అంతే కదండి. సో ఈ విధంగా మనం రాయాల్సి వస్తుందండి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఇవి టోటల్గా మనకు టెక్స్ట్ బుక్లో ఉండేవి అన్నీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు 1-2 వస్తే కనుక మీకు మోడల్ పేపర్స్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో, అదేవిధంగా గెస్ట్ పేపర్స్ ఏదైతే ఉంటుందో, అదేవిధంగా ప్రీవియస్ పేపర్లో ఏదైనా కనుక ఎక్స్ట్రాగా ఏదైనా వచ్చినా కానీ అవన్నీ కూడా నెక్స్ట్ మీకు మోడల్ పేపర్స్లో అనేది కింద ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక వండర్ఫుల్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.